మేధాశక్తిని తమ యొక్క అడ్వకసీని ఉపయోగిస్తున్నటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారు. సో వాళ్ళు మరి ఏం చెప్తారనేది కూడా మనం చూద్దాం. అసలు వాక్ స్వాతంత్ర్యం అంటే ఏంటి, ప్రజాస్వామ్యంలో విమర్శ ఎందుకు అవసరం? యాక్చువల్లీ అకార్డింగ్ టు జుడిషియల్ ప్రొసీజర్ ఆస్పెక్ట్స్లో ఆలోచిస్తే రైట్ టు ఫ్రీడమ్ ఈజ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ద డెమోక్రటిక్ పాలిటిక్స్, ఎస్పెషల్లీ డెమోక్రటిక్ స్టేట్. ఈ బ్యాక్ బోన్ రైట్ టు ఫ్రీడమ్ అనేది మీరు అడిగిన ప్రశ్న ప్రకారము దాన్ని ఎప్పుడైతే అణగదొక్కుతామో అప్పుడు జ్యుడిషియల్ రివ్యూ ఉంటుంది. న్యాచురల్గా జ్యుడిషియల్ రివ్యూ ఉంటుంది, జ్యుడిషియల్ ప్రాసెస్లో క్వశ్చన్ చేసేది ఉంటుంది అన్నట్లు. ఎప్పుడైతే మన ఫ్రీడమ్ వయలేట్ అవుతుందో, ఎప్పుడైతే విజయబాబు గారు చెప్పినట్లు మన రైట్స్ అయితే అణగదొక్కబడతాయో అప్పుడు జ్యుడిషియల్ బెస్ట్ టూల్ ఇస్ ద జ్యుడిషియల్ ఇంటర్ప్రిటేషన్, జ్యుడిషియల్ ఇన్వాల్వ్మెంట్. 1950 నుంచి రీసెంట్లీ 1985 ఆమె ఎవరు లేటెస్ట్ సెక్షన్ 66A ఐటీ యాక్ట్ స్ట్రక్ డౌన్ అయిన కేసు వరకు చూసుకున్నా కూడా రైట్ టు ఫ్రీడమ్, మీరు అన్నట్లు రైట్ టు ఫ్రీడమ్, రైట్ టు ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద ప్రెస్, ఇండియన్ ఎక్స్ప్రెస్ కేసు కానివ్వండి, రమేష్ థాపర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్ 1950 నుంచి 1998 ప్రతి కేసులో కూడా జ్యుడిషియల్ రివ్యూ ఆస్పెక్ట్స్లో రైట్ టు ఫ్రీడమ్ని ప్రొటెక్ట్ చేయడం జరిగింది. ఈ విధంగా మన రైట్స్ని కాపాడుకుంటూ ఇప్పుడు రావడం జరిగింది మనం. ఎస్, అయితే కానీ మీరు కంటిన్యూ చేయండి. ఈ విధంగా ఆలోచిస్తే ఈ రైట్ టు ఫ్రీడమ్ అనేది యాక్చువల్గా మనకు రైట్ టు ఫ్రీడమ్ అనేది ఆరు రకాలుగా విభజింపబడినది. అలా ఎలా విభజింపబడిందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ టు ఎక్స్ప్రెషన్, రైట్ టు అసెంబుల్, రైట్ టు మూవ్ అండ్ అరౌండ్ ద ఫ్రీలీ, రైట్ టు రెసిడెన్స్, రైట్ టు ప్రొఫెషన్. అంటే మన యొక్క హక్కుల్ని రైట్ టు ఫ్రీడమ్ మన థాట్ ఎక్స్ప్రెషన్స్ కోసం మన డెమోక్రటిక్ కంట్రీలో ప్రతి ప్రొఫెషన్లో ప్రెస్ రైట్స్ కానీ, ఎక్స్ప్రెషన్ ఆఫ్ ప్రెస్ కానీ, ప్రెస్ మీద చెప్పే భావ ప్రకటన స్వేచ్ఛను కానీ ఎక్స్ప్రెస్ చేసే రైట్ ప్రతి ఒక్కరికి ఉంది. రాజ్యాంగం కల్పించిన మౌలికపరమైన ఫండమెంటల్ రైట్ అది. ఈ రైట్ను వయలేట్ చేసినప్పుడు సార్ చెప్పినట్లు వివిధ రకాలుగా ఉద్యమాల రూపంగా కానీ, కోర్టు కేసెస్ రూపంగా కానీ మన రైట్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే ఒక మనిషి దానికి కొంత రీజనబుల్ రైట్స్ ఉంటాయి. మన భావ ప్రకటన స్వేచ్ఛ కూడా రీజనబిలిటీ ఉంటుంది. రీజనబిలిటీ అనే దాన్ని కోర్టు డిఫైన్ చేస్తుంది. సపోజ్ నాకు రైట్ ఉంది, నా ప్రొఫెషన్ రైట్ ఉందని చెప్పేసి ఏ ఇల్లీగల్ యాక్టివిటీ నేను చేస్తానికి వీలు లేదు. నేను ఏదో బాంబ్ బ్లాస్టింగ్ చేస్తా, లేదంటే ఇంకేదో చేస్తా. రైట్ టు ప్రొఫెషన్, రైట్ టు మూవ్. రైట్ టు మూవ్ మీన్స్ యూ కెన్ స్టే 10 years ఇన్ ఇండియా. రైట్ టు రెస్పెక్ట్ ద అదర్ కంట్రీస్. మన సెన్సిటివ్నెస్, రీజనబుల్నెస్ అనేది ప్రొటెక్ట్ చేస్తూ అనేది బ్రహ్మాండమైనటువంటి స్వేచ్ఛ కల్పించింది రాజ్యాంగం మనకి ఆర్టికల్ 19 ద్వారా. దాన్ని ఎప్పుడు కూడా కొన్ని విషయాలలో, కొన్ని సందర్భాల్లో మేనకా గాంధీ కేసు తీసుకోండి, మేనకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా తీసుకోండి, ఈ ఇండియన్ ఎక్స్ప్రెస్ కేసు తీసేసుకోండి. ఎప్పుడైతే ఇది పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగినప్పుడు కోర్టు ఇంటర్ఫేర్ దానికి సంబంధించిన రెమెడీస్ అందజేయడం జరిగిందండి. ముందు రాంప్రసాద్ గారు